శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 45వ అధ్యాయము. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు దృశ్యము, కర్రబల్ల మంచము బాబాదే, భక్త మహల్ సాపతిది కాదు. తొలి పలుకు. గత 3 అధ్యాయములలో బాబా దివంగతుడు అవుట గుర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరం మన దృష్టి నుండి నిష్క్రమించను, కానీ వారి అనంత స్వరూపం లేదా సాయశక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుతున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా ఉన్నారనియు తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొనినచో, వారి మనస్సులు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావలను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వాటిని వేరే సంచరించున్నట్లు చేసినచో ప్రయోజనం లేదు. పూజ కానీ ధ్యానము కానీ పూనుకొనినచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడను చేయవలను. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కానీ, తల్లి కానీ, సోదరుడు కానీ, ఇంకా తదితర బంధువులు ఎవ్వరు కానీ తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకొని ప్రయాణమును సాగించవలను. నిత్యానిత్యములను భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి ఎందే మనకు పూర్తి నమ్మకము ఉండవలను. ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించదమో, ప్రపంచం అబద్ధమని తెలుసుకునేదమో, దాని వలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము. వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమునకు అతీతులను. అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించదము. ఇదే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మము లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందెదము. వేయేల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమున ఉంచుకుని ధ్యానించుట చేతను వారిని సర్వజంతుకోటి యందు చూచుట అవకాశము కలుగును. మనకది శాశ్వత ఆనందమును కలుగజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు దృశ్యము. కాకాసాహెబ్ దీక్షిత్ను ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథమును అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షితు ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండేవాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటిల్లో ఉన్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షితు ఏకనాథ భాగవతము చదువుచుండెను. శ్యామ కాకా మహాజని కూడా అచట నుండి శ్రద్ధతో భాగవతమును వినిచుండిరి. దీక్షితు ఏకాదశ స్కందములోని 2వ అధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, చమస్ మరియు కరభజనలు భాగవత ధర్మసూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చిరి. అందులో మొదటి వాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరిభక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారమును వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పరిస్థితిని, కరభజనుడు యుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశం ఏమనా, కలియుగములో మోక్షము పొందుటకొక్కటే మార్గము కలదు. అదేమనా గురిని లేదా హరి పాదార విందములను స్మరించుట.
పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహపడి శ్యామతో ఇట్లని, నవనాథులు భక్తి విషయమై చెప్పింది ఎంత అద్భుతముగా ఉన్నది, దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణజ్ఞానులే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మలెత్తినను మనము దాన్ని సంపాదించలేము. అట్లయిన మనకు మోక్షం ఎట్లు వచ్చును? కాబట్టి అట్టి దాన్ని మనం ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడు ఇట్లని, ఎవరైతే వారి అదృష్టవశంచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు చిరాకు చెందనేలా. నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చు, కానీ మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా? హరినామస్మరణమును గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయంనకు కానీ ఆందోళనకు కానీ అవకాశమేది? కాకాసాహెబ్ శ్యామ చెప్పిన సమాధానముతో సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చిరాకుగా ఉండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను. ఆనందరావు పాఖాడే అనువాడు శ్యామను వెతుకుచూ పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతం చదువుచుండెను. పాఖాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెము ఆటంకము కలుగజేసెను. కాకాసాహెబ్ పురాణము చదువుట మాని విషయమేమని అడిగాను. శ్యామ ఇట్లు నుడివెను, నిన్న నీ సంశయమును తెలిపితివి, దానికి సమాధానం ఇదిగో. బాబా పాఖాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తిగాక వేరేదియు దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ ముఖ్యముగా కాకాసాహెబు ఆ దృశ్యమును వివరంగా వినగోరేది. వారి కోరిక ప్రకారం పాఖాడే ఆ దృశ్యముని కింది విధంగా చెప్పనారంభించెను. లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అసట నిలచితిని. హఠాత్తుగా అసట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చుని ఉండెను. వారి పాదములు నీటిలో ఉండెను. బాబా స్వరూపం చూచి మిక్కులు ఆనందించితిని. అది నిజము వలె ఉండెనే కానీ స్వప్నము వలె కానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకోలేదు. మాధవరావు కూడా అచట నిలిచి ఉండెను. శ్యామ, ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహా ఇచ్చాను. నాకు కూడా నమస్కరించవలని అనియే ఉన్నది, కానీ వారి పాదములు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లుంచగలను? నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లనే, ఓ దేవా, నీటిలో ఉన్న నీ పాదములను బయటకు తీయము. వెంటనే బాబా తన పాదములను బయటకు తీశాను. క్షణమైన ఆలస్యం చేయక నేను వారి పాదములకు మొక్కి తిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లని, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందేదవు. భయమునకు కానీ ఆందోళనకు కానీ కారణం లేదు. శ్యామకు పట్టుపంచి ఒకటి దానము చేయము, దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారం పాకాడే పట్టుదోతిని తెచ్చను. మాధవరావుకి ఇవ్వవలసిందని కాకాసాహెబ్ వేడెను. శ్యామ అందులో ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక కొంత వాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకున్నటకు సమ్మతించను. సంశయ విషయములందు చీటి వేసి సంశయమును తీర్చుకున్నటకు కాకాసాహెబ్ స్వభావము పుచ్చుకొనుము నిరాకరించుము అని 2 చీటీలు రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులోండి ఒకదాన్ని తీయించిరి. పుచ్చుకొనుము అని చీటీ ఎంచుడిచే మాధవరావుకు ధోవతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరును సంతుష్టి చెందిరి. కాకాసాహెబు సంశయము తీరెను. ఇతరుల యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ ప్రబోధించుచున్నది. కానీ మన తల్లియకు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలను. వారి బోధన ప్రకారం నడవవలను. ఎందుకనగా మన కష్టసుఖములను ఇతరుల కంటే వారికే బాగా తెలిసి ఉండును. నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు కలరు, కానీ మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. కర్రబల్ల మంచం బాబాదే, మహల్సాపతిది కాదు.
బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలంకే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల కర్రబల్ల మీద 4 చివర్లు 4 దీపం ప్రమిదలు పెట్టి దానిపై పడుకునేవారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేచెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాతో ఇట్లని, మీకు ఇంకను కర్రబల్ల ఎందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడవేసదను, దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లని, మహల్సాపతిని దిగువన విడిచి నేనొక్కడనే పైన పడుకుంటే నాకు ఇష్టం లేదు. కాకాసాహెబ్ ఇట్లనే, మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించదను. బాబా, అతడు ఎట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తు పడుకొనుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోనప్పుడు మహల్సాపతి నా పక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై నుంచుమనదను. అచ్చటి నుండి వచ్చు భగవన్నామ స్మరణమును వినువనదను. నేను పడుకున్నచో నన్ను లేవగొట్టమనదను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచున్నాడు. నా హృదయంపై వాని చేతి బరువును గమనించి, ఓ భక్త అని పిలిచెదను. వెంటనే కళ్ళు తెరిచి కదలను. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పడుకొనగలడు అను. అనేక పర్యాయములు బాబా తన భక్తులైన ప్రేమ చేయట్లని, మంచి కానీ చెడ్డ కానీ ఏది మనదో, ఏది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో, ఏది ఇతరుల వద్ద ఉన్నది. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 45వ అధ్యాయం సంపూర్ణం.